కాదు, మనలో మన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని మన మిత్రులందరూ కలిపి రోడ్డు మీదకి వస్తాయి. వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి? మన స్ట్రీమ్ లైన్ చేయాలి కదా, జీవో నెంబర్లు ఎవరు తీసుకొచ్చి మన గుర్తు నొక్కారు కదా. మరి దాని గురించి మనం అంత అత్యంత వ్యవస్థ కదా అది. నువ్వు అడిగిందని చెయ్యకపోగా మరి ఇంకోటి తీసుకొస్తున్నారే. ఎంత దారుణమైన పరిస్థితి వ్యవస్థలో ఉంది. అసలు రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకొచ్చి బాసులు తగ్గించండి కాబట్టి బాసులు పెంచారు కదా. 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరు న్యాయం చేశారు? సర్ప్లస్ పూల్స్ అవి క్రియేట్ చేసి మనం పూల్స్ చేశారు. మీరు చెప్తారండి అయ్యా ప్రమోషన్స్ ఇవ్వండి అంటే ఉద్యోగులు డిప్యూటేషన్ తీసి వేరే డిపార్ట్మెంట్కి వేస్తున్నారు. మన డిప్యూటేషన్ చేయాలి ప్రాతినిధ్యం ఉందా? దానికి ఇన్ని వేల మంది ఉద్యోగులను డిప్యూటేషన్ పంపిస్తున్నారు. ఆర్థికేతర అంశాల్లో ప్రధాన అంశం అది. ఇన్ని వేల మందిని బయటకు పంపిస్తున్నారే, మరి అక్కడ ఉన్న ఉద్యోగ పరిస్థితి ఏంటైతే? మరి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎప్పుడు నీ ముందు ఉన్నాడు ముందుకెళ్తే నాకు చదవడానికి అవకాశం వస్తుంది, ప్రమోషన్ కానీ ఆలోచన ఉంటే అప్పుడు సాటిస్ఫై అవుతారు. కొంచెం కష్టపడడానికి కానీ మనసు వస్తుంది. ఈ డిప్యూటేషన్ తీసుకెళ్ళి ఎక్కడ అవసరమైతే అక్కడ పడేసి ఒకటి ఆథరైజ్డ్ డిప్యూటేషన్, అన్ఆథరైజ్డ్ డిప్యూటేషన్. దీనికోసం మనం కార్యాచరణ చేయాలి కదా సార్, తప్పనిసరిగా. ఇవన్నీ సమస్యలు అందరికీ తెలుసు సార్, వాస్తవంగా నేను కూడా చెప్తాను, అందరికీ తెలుసు. కానీ ఇది తెలిసి కూడా మనం ఐక్యం అవ్వలేకపోతున్నామే, అదే మన పెద్ద సమస్య. మరి ఐక్యం అవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రయత్నించాం, ఆ ప్రయత్నం సఫలం అవ్వలేదు. జోన్ 1 ఏకమై చూపిద్దాం. జోన్ 1లో ప్రతి జిల్లాకి ఒక కమిటీ, అది జేఏఎస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, 21 డిపార్ట్మెంట్ నాయకులు ఒక దగ్గర ఉంటారు ఆ జిల్లాలో. ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళు నిలబడాలి. మెజారిటీ ఒపీనియన్ ప్రకారం మీరు కాల్ ఫర్ తీసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలని ఇంకొక పర్మిషన్ అవసరం లేదు. మన జిల్లాలో మన మిత్రుడికి సమస్య వస్తే ఇంకొక పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళడం పెట్టండి. సో ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని 2 ప్రధాన ఎజెండా పాయింట్లు ఉన్నాయి సార్. తదుపరి కార్యాచరణ జోన్ 1 ఈ 30,000 మందితో మనం ఏం చేద్దాం, ఏం చేస్తే గవర్నమెంట్ స్పందిస్తుంది. ఒకటి, అది జరగాలంటే మనం బలోపేతం అవ్వాలి. ఆ బలోపేతం కోసం మనం ప్రతిది కూడా టార్గెట్ ఓరియంటెడ్ ఉండాలి సార్. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్న వెళ్ళిపోవడం కాదు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను, అలాగే సర్వేర్ మిత్రులు, మేమందరము కలిపి, మిగతా మిత్రులు అందరము కలిపి మనం విజయనగరం జిల్లాలో కమిటీని ఎప్పటికి ఏర్పాటు చేద్దామనే విషయాన్ని మనం మాట్లాడాలి. మండల కార్యవర్గం ఏర్పాటు చేద్దామా, తాలూకు యూనిట్లు తీసుకుందామా, ఎవరు ఏ బాధ్యత తీసుకున్నా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఒక టార్గెట్ డేట్ పెట్టుకోవాలి. ఆ డేట్లో మన జిల్లా కార్యవర్గం ఏర్పడాలి. వార్డు మిత్రులు ఉన్నారు, వార్డు మిత్రుల్లో ఉన్న డియూసీ అక్కడ ఆల్రెడీ విజయనగరంలో ఉంది, అలాగే జీవీఎంసీ చేసి విశాఖపట్నం ఉంది, అనకాపల్లి ఉంది. వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి. వాళ్ళు కోఆర్డినేట్ చేసి జీవీఎంసీ గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఆ నాయకులతో కోఆర్డినేట్ అయ్యి విశాఖపట్నం వేదికగా మా నాయకత్వం ఇది. అవసరమైతే ఆ నాయకులందరూ కూడా పోస్టర్ అయ్యండి. జిల్లా అధ్యక్షులు అక్కడ ఉంటారు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా, లేదా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం సభ్యులతో మా జిల్లా ఇది, మా కార్యవర్గం ఇది, ఏ కార్యాచరణ చేసి మా జిల్లాలో జరగడం మా ఆధ్వర్యంలో జరుగుతుంది, మీరు చెప్తేనే జరగాలి ఆ జిల్లాలో. అదే నేను అర్థం రావాలి. అదే సమస్య అక్కడ ఇంకో మిత్రుడు, వార్డు మిత్రుడు కావచ్చు, గ్రామ సచివాలయ మిత్రుడు కావచ్చు, ఎవరికి సమస్య వచ్చినా ఆ 21 మంది నాయకులు కుదిరిన మెజారిటీ మెంబర్ అటెండ్ అవ్వాలి. తదుపరి కార్యాచరణకి జోన్లో ఉన్న 5 జిల్లా నాయకులను పిలవాలి. 5 జిల్లాల నాయకులు కూడా ఇప్పుడు అదే శబ్దం చేయాలి. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మనం మార్పు తేవలేకపోవచ్చు. ఈ జోన్ వల్ల ఉన్న 6 జిల్లాల్లో మనం మార్పు తీసుకొద్దాం. అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే సెంట్రలైజ్ చేయగలం. మనం అందరినీ డీసెంట్రలైజ్ చేసి డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ 6 జిల్లాల వేదిక ఏర్పడితే గట్టి కొడితే జిల్లాకి 20 నాయకులు 120 మంది అవుతాం సార్. ఎప్పుడు కావాలన్నా కూర్చోవచ్చు, ఎప్పుడు కావాలన్నా మన తీర్మానం చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా రెజల్యూషన్ చేసుకొని బయటకు అనౌన్స్ చేయొచ్చు. సో పాసిబిలిటీ ఉంది. ఈ రోజు ఇక్కడ జరిగితే మనం ఏ రోజైతే మధుబాబు మిత్రులు మేము కొంతమంది మిత్రులు డిస్కస్ చేసుకున్నామో ఆల్రెడీ జోన్ 2లో మేము కూడా చేస్తాం, మీరు చేసి చూపించండి అని నాకు ఒక మిత్రుడు మాట్లాడి చెప్పారు. ఇదే ఇక్కడ మనం సక్సెస్ చేసినట్లయితే తప్ప